అది ఎక్కడ వరకంటే స్టేజ్ 1 అనేది నిన్న రాత్రి నామినేషన్ ప్రక్రియలు అయిపోయి ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నాం రివ్యూస్ అని అదంతా చేసిన తర్వాత స్టేజ్ 1. సో ఇమీడియట్ గా 8th ఏదైతే అయిపోయిందో 9th నుంచి మన స్టేజ్ 2 కార్యక్రమం అంటే ఎలక్షన్ ప్రాసెస్ రెండుగా ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది స్టేజ్ 2 అనేది ఎప్పుడైతే మనం ఇక్కడ నుంచి అపాయింట్ అయ్యి వచ్చామో ఇక్కడ నుంచి మనకి కౌంటింగ్ పూర్తయ్యి ఎన్నిక కూడా పూర్తయిపోయి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అయిపోయి తర్వాత మాత్రమే మనందరూ స్టేజ్ 2 ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఆ మెటీరియల్ అంతా మళ్ళీ మనం ఇక్కడ ఇవ్వటం తెలియదు. ఇందాకన్నా ఎక్కడ ఇవ్వాలి సార్ అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటరే రిసెప్షన్ సెంటర్. ఓకేనండి, ఇక్కడే మళ్ళీ మనందరం 12 ఏదైతే ఉదయం వెళ్తారో పీఓలు ఏపీఓలు ప్లస్ మీరు అదంతా కూడా మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి ఏంటంటే మళ్ళీ సార్ మళ్ళీ మీకు వేరే ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. కానీ జనరల్గా ఇంజనీర్గా 12వ తేదీన 7 గంటలకు రమ్మని మనం అందరం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. కాబట్టి 7 కల్లా ఇక్కడ ఈ సెంటర్లన్నీ స్టార్ట్ అవుతాయి, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లన్నీ. అదంతా మనకు కూడా తెలుసు, మనం చాలా చేసాం కాబట్టి అది జరిగి ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే స్టేజ్ 2 ఎంతవరకు ఉంటుంది అనేది ఒక క్లారిటీ, మనకు ఒక విజన్. వీ హ్యావ్ టు వీవ్ అవర్ ఫ్యాబ్రిక్ ఇన్ అవర్ మైండ్ దట్ వీఆర్ ఎంటైటిల్డ్ టు వర్క్ అప్ టు ది 13th February till the completion of the వైస్ సర్పంచ్ ఎలక్షన్. ఓకేనండి, అది అంతవరకు మనం ఇదే ఇదిలో ఉండాలి మైండ్. ఈ బుక్ ఆర్ఓ బుక్ మనకి ఇచ్చినటువంటి స్టేజ్ మీరు చూపించారమ్మా సార్, జిరాక్స్ తీసి ఇచ్చినట్టున్నారు అది ఇవన్నీ కూడా మనం. అలాగే మనకు తెలుసు ఎలక్షన్ అథారిటీ ఎవరో తెలుసుకోండి. ఎందుకంటే నేను చెప్పేది మనకి బ్యాక్ ఎవరు ఉన్నారు అనేది మనకు తెలిస్తే మనం మన బ్యాక్ ఫస్ట్ మనకి జిల్లా కలెక్టర్ గారు, మనకి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఫస్ట్ కలెక్టర్, నెక్స్ట్ ఎడిషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీలు ఎవరంటే జేసీ గారు, సిఇఓ గారు, డిపిఓ, జేసీ గారు, సిఇఓ జిల్లా పరిషత్ అండ్ డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. నెక్స్ట్ 4 డెప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీలు ఎవరంటే ఆర్డీఓ సార్, మనకి శ్రీను సార్, అంటే గుడివాడ శ్రీను గారు, మన ఆంధ్రలో కూడా వారి పేరు మీదనే వస్తూ ఉంటారు. వారు శ్రీను గారు, ఆర్డీఓ గారు మరియు సబ్ కలెక్టర్ వీరు. అలాగే సహాయ జిల్లా అంటే ఇప్పుడు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ అని చెప్పాను, వారు మన ఎంపీడీఓ గారు అంటే తహసీల్దార్. బోత్ ఆఫ్ దెమ్ విల్ లీడర్స్. మన దగ్గర ఇక్కడ మనం ఎవరికంటే రిపోర్ట్ చేసేది డైరెక్ట్గా వీరికి చేస్తాం రిపోర్ట్. ఓకేనండి, తర్వాత ఈ మా డ్యూటీస్ ఆఫ్ స్టేజ్ 2 ఆఫీసర్ అని ఉన్నాయి. చిన్నగా నేను మీరు ఆల్రెడీ కొన్ని వినుంటారు, అయినా ఒక్కసారి మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చాం కాబట్టి కొన్ని మనం మైండ్లో రిజిస్టర్ అవుతా ఉంటాయి కాబట్టి నేను కొన్ని చదివినిపిస్తాను. సార్ చెప్పారు ఏంటంటే ఈడీసీ అనేది ఇప్పుడు మనం సేమ్ పోలింగ్ స్టేషన్లో ఓట్ వేసినప్పుడు అప్పుడు ఈడీసీ అనేది ఉంటుంది, కానీ ఇప్పుడు అది సాధ్యం లేదు. సో పంచాయతీ ఎలక్షన్కి ఓన్లీ పోస్టల్ బ్యాలెట్. యాజ్ ది పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఎవరైతే రెసిడెంట్స్గా ఉంటారో, ఇందాక సార్ చెప్పారు సర్వీస్ వాటర్స్, వాళ్ళ వైఫ్స్, ఇవన్నీ కూడా ఎవరైతే ఉన్నాయో వాటిని ఇచ్చేసిన తర్వాత పీపీఎన్ వాళ్ళు ఎదురుగా రాయటం ఇదంతా కూడా మీరు చూస్తూ ఉంటారు. దానికి మీరు కొంచెం దాన్ని గమనించుకుంటూ ఉంటారు. అంటే ఏ జీబీకి సంబంధించి ఏ పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నవి అవి మళ్ళీ మనకి 13వ తారీఖున అక్కడ ఆ కవర్లో వచ్చి మనం వాటిని ముందు ఓపెన్ చేయటం. ఓకే కదా, అదంతా మీరు మనం వినుంటారు. ఓకేనా. నెక్స్ట్ రెండవది గ్రామ పంచాయతీల పోలింగ్ స్టేషన్ల సందర్శన. జీపీసీ యొక్క అప్పుడు ఏదైతే మనం అనుకున్నామో 8, 4, 3 అని అనుకున్నాం కదండి, వాటిని సందర్శించడం అనేది ఒక డ్యూటీ. మనం స్టేజ్ 2 ఆఫీసర్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పరిశీలించడం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎంసీసీ అనేది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని చెప్పి ఇది ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్ని పేజీలు ఉంటుందంటే మన గౌరవ ఎస్సీసీ గారి యొక్క సంతకంతో ఎంసీసీ అనేది ఇవ్వడం జరిగింది. 6 పేజీల లేఖ. దీన్ని ఇది మన మైండ్లో ఎప్పుడు కూడా ఉండాలి. ఇవన్నీ కూడా మీకు కాపీలు ఇవ్వడం జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ దీన్ని పరిశీలించాలి మీరు. అంటే ఏవి మనకి అక్కడ ఎలవబుల్, నాన్ ఎలవబుల్ అనేది మనకి తెలిసి ఉండాలి. ఏది చేస్తారు వాళ్ళు, ఏది చేయకూడదు అని మనకి తెలిసి ఉండాలి. ఎందుకంటే వాటిని మనం చేయనివ్వకూడదు కాబట్టి. ఓకేనండి. నెక్స్ట్ తర్వాత గ్రామ పంచాయతీ కేటాయించబడిన పోలింగ్ సిబ్బందికి శిక్షణ. ఇప్పుడే సార్ అన్నారు
మీరు మా ఈవినింగ్ 12 మధ్యాహ్నానికి చేరుకున్నప్పుడు వీళ్ళు అవన్నీ చదువుకున్న తర్వాత ఒకసారి వారందరినీ అక్కడే ఆ సెంటర్లోనే ఒకసారి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరపాలనేది ఇక్కడ ఒక్కొక్క విధి. తర్వాత ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ మెటీరియల్ను మండల డిస్ట్రిబ్యూటర్ సెంటర్ నుండి పొంది తిరిగి దాన్ని పోలింగ్ సిబ్బందికి పంపిణీ చేయడం. ఇప్పుడే సార్ చెప్తున్నారు ఎలా అంటే మీ ద్వారా అది ఎలా అనేది ఇద్దరు కలిసి సార్ చక్కగా మధ్య మార్గంగా మంచిగా చెప్పారు. మళ్ళీ ఇంకొకటి ఇంకా ఏంటంటే పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, పోలింగ్ అరేంజ్మెంట్స్ని పరిశీలించు. అదే సందర్శనకు వెళ్తాం, ఏంటి అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పోలింగ్ ఇప్పుడు 12 వెళ్తాం లేకపోతే ముందు వెళ్తాం, ఎలా ఉంది ఏర్పాటు, ఓటింగ్ కంపార్ట్మెంట్ ఎలా ఉంది, వాట్ ఈస్ ద వే ఫర్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఎలా ఉంది, అట్లా బయట పోస్టర్ అంటించడానికి అవన్నీ అన్నీ కూడా మనం వీ హ్యావ్ టు కీప్ అన్ ఐ ఆన్ దట్ పోలింగ్ ప్రాసెస్ కూడా మనం చూసుకోవాల్సి ఉంది. తర్వాత రెండవ కాసేపు స్పెండ్ చేసిన జస్ట్ అంటే 6:30 to 3:30 కాబట్టి మన యొక్క పరిశీలనని మనం ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ కొన్ని ఎంతసేపు ఉండాలని మన వీలు బట్టి అక్కడ మీరు ప్లాన్ చేసుకుని దాన్ని చూస్తాం. కావున్న డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఇన్ అవర్ జ్యూరిస్డిక్షన్. ఓకేనండి. నెక్స్ట్ సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన. సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ఫలితాలని ప్రకటించడం కూడా ఆ డిక్లేర్ చేసిన అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆ ఫామ్స్ అన్నీ కూడా మనం అక్కడ సబ్మిట్ చేయడం అదంతా కూడా ఉంటుంది. అదొక విధి. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక, అందుకనే మీకు చెప్పాను ఎక్కడ వరకు ఉంటుంది. ఉప సర్పంచ్ ఎన్నిక కొరకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాం. దానికి ఒక రిజిస్టర్ కూడా మనకి మినిట్స్ బుక్ లాగా కూడా ఇస్తారు మీకు ఒక రిజిస్టర్. దాన్ని మీరే ఎవరు హూ విల్ ప్రిసైడ్ దట్ మీటింగ్ యూ ఓన్లీ, మీరే అంటే ఉప సర్పంచ్ని ఎన్నిక చేసేది మనమే, మీరే కాబట్టి మీరే దాన్ని ఆ మీటింగ్ని ప్రిసైడ్ చేస్తాం. చేసి వారికి చేసిన తర్వాత అప్పుడు మన పని అయిపోతుంది. జస్ట్ అట్లా లాంచ్ చేసి ఆ విలేజ్కి ఒక సర్పంచ్ని ఒక ఉప సర్పంచ్ని అప్పచెప్పి వార్డు సభ్యులు ఇచ్చేసి మన పని విత్డ్రా అయిపోతుంది. అక్కడితో మన యొక్క రోల్ ధృవీకరణ పత్రాన్ని అందించాం. ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని కూడా మనమే ఇవ్వడం. ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత పత్రాలన్నీ సీల్ చేసి రిసెప్షన్ సెంటర్లో అందజేయాలి. అది అనుకున్నాం కదండి. 13 ఈవినింగ్ టైం ఇక్కడ మనం అందజేసాం. అక్కడితో అయిపోతుంది సీల్ చేసి. తర్వాత పోస్టల్ బ్యాలెట్ పేపర్ గురించి కొంత ఐడియా ఉంది కదా. ఒకసారి కొన్ని సర్వీస్ ఎన్ని రకాల వాళ్ళకంటే 3 రకాలు ఉంటారండి. సర్వీస్ వాటర్స్ అండ్ దేర్ వైఫ్స్. 2 ప్రివెంటివ్ నిర్బంధంలో ఉన్న వ్యక్తులు. 3వది మన సిబ్బంది. వీటికి సంబంధించి ఫామ్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా 19 అనేది ఫామ్ 19 బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉండవు కాబట్టి వీళ్ళు ఫామ్ 19 ఫామ్ 17 ఒకటి, తర్వాత 19D ఇట్లా ఉన్నాయండి అన్నీ కూడా. ఇంట్లో ప్రతి అభ్యర్థి ఎవరికైనా వ్యక్తిని ఎన్నికల ఏజెంట్గా నియమించుకోవచ్చు. ఎన్నికల ఏజెంట్ని నియమించుకోవడం అనేది తప్పనిసరివి కాదు. ఒకవేళ అతనికి ఏజెంట్ అవసరం లేదంటే అది అక్కర్లేదనేది అది. ఎన్నికల ఏజెంట్ నియామం కొరకు ఒక ఫామ్ 11 17లో 2 ప్రతుల్లో రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. ఒక ప్రతిని తన వద్ద ఉంచుకుని రెండవ ప్రతిని ఆర్ఓ తన సంతకం అటు నియామకాన్ని ఆమోదించినట్లుగా తెలుపుతూ ఎన్నికల ఏజెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థి సంతకం చేయడం ద్వారా ఇక్కడ 2 డిఫరెన్స్ ఉంటుంది. పోలింగ్ ఏజెంట్, ఎన్నికల ఏజెంట్. పోలింగ్ ఏజెంట్ పిఓ గారి దగ్గర, ఎన్నికల ఏజెంట్ మీ దగ్గర. ఓకేనండి. ఇది మనకు సంబంధించింది. అయితే ఇక్కడ మనం ఇవ్వలేదు కదా. అభ్యర్థి సంతకం చేయడం ద్వారా ఈ మెటీరియల్ మీకు ఇస్తాం కాబట్టి యూ డోంట్ వరీ. ఓకే. ఫోటో, వాటర్ స్లిప్స్, తర్వాత పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్ ఎంత అనుకున్నాం కదండి. అంతే. పోలింగ్ ముందు అభ్యర్థి ఇఫ్ పాస్డ్ అవే అనేది కూడా ఇచ్చాడు. అది మీరు మొన్న కూడా డిస్కస్ చేశారు ట్రైనింగ్. దీనికి ఏమన్నారంటే పోలింగ్ ముందు పోటీలో ఉన్న అభ్యర్థి ఎవరైనా అన్ఫార్చునేట్గా పాస్ అయిపోతే వారికి సంబంధించినటువంటి వెంటనే పోలింగ్ ప్రక్రియ నిలిపేసేసి అంత ప్రక్రియని వెంటనే ఎన్నికల అధికారి అంటే మన ముందు ఇమీడియట్ అధికారి వాళ్ళకి ఈ ప్రక్రియని మనం చేయడం అనేది ఉంటుంది. అది పక్కన పెట్టాలి. తర్వాత పోలింగ్ ఏర్పాటు, పోలింగ్ నిర్వహణ, ఇది మనకి 1+1 ఇవన్నీ మీకు కొంత ఐడియా ఉంటుంది. కానీ మీకు ఒకటి చెప్పడం ఏంటంటే 200 ఓట్ల వరకు ఇప్పుడు మీరు నోట్ చేసుకోవాలి కాబట్టి దాన్ని బట్టి పిఎస్లు కూడా వచ్చినాయి. 200 ఓట్స్ వరకు 1+1 సిబ్బంది మనకి ఎంత ఉంది. ఓకేనండి. అది మనకి ఐడియా ఉంది కాబట్టి 8 ఉన్నాయి అనుకోండి. 8 కూడా 200 లోపు ఉంటుంది. 8 16 మంది ఉంటారు మీకు. ఓకేనండి. మీ మ్యాన్ పవర్ అర్థమవుతుంది కదా. 8 into 2 అంటే ఆ జీపీకి సంబంధించిన స్టేజ్ 2 ఆఫీసర్ గారి దగ్గర
16 మెంబర్స్ మీకు అందుబాటులో ఉంటారు. ఓకేనండి, రైట్. తర్వాత 200 to 400 రాజా గారు అంతే కదా, 1+2. ఓకే, 401 అండ్ అబౌవ్ 1+3. ఈ 1+ ఎవరంటే పిఓ. ఎవరైతే పిఓగా విధులు నిర్వర్తిస్తారో వారు దానికి. పోలింగ్ రిహార్సల్స్ మరియు శిక్షణ. ఇదే మనకి ఏమంటే పోలింగ్ ముందు రిహార్సల్స్ అంటే అసలు ఓటింగ్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అనేది కొంత మనం ఒక రకమైనటువంటి ఐడియా మీరు పీఓకి ఏపీఓకి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళకి మళ్ళీ సెకండ్ లెవెల్ ట్రైనింగ్ ఉంది. ప్లస్ మీరు కూడా కొంత బ్రీఫింగ్ అనేది ఆ రోజు కొంత ఇస్తారు. ఆ ఎలా జరిగేది ప్రాసెస్ అంతా పెట్టలేదు మనకి బ్రీఫ్గా ఏం తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకి ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. ఓకేనండి, అదంతా డీప్గా వెళ్ళేటట్లయితే మన పీఓల డ్యూటీ అది కాబట్టి అది మనం కొంత. తర్వాత పేజీలు రిపీట్ అయ్యింది. పోలింగ్ ముందు రోజు చేపట్టవలసిన కార్యక్రమం బ్యాలెట్ బాక్స్లో పంపండి. ఎప్పుడండి ఇది ముందు రోజు అంటే 12వ తారీఖు. కొన్ని టైమింగ్స్ ఇంపార్టెంట్ టైమింగ్స్ ఉన్నాయి. 11వ తేదీ ట్రైనింగ్ టు ద పిఓ అండ్ ఏపీఓ మన దగ్గర, అంటే మీరు కూడా ఆ రోజు ఉంటారు. నోట్ చేసుకున్నాము. 11/2/2021 కౌంటర్ ఒకటి, పిఓదే ఇంకొకటి 2 కౌంటర్లు పెట్టారు మన దగ్గర సార్ వాళ్ళు. అలాగే ఏపీఓ కౌంటర్స్ అని పెట్టారు. ఇలా వారు వచ్చి ఆ కోడ్ చూపించగానే మనం ఏం చేస్తామంటే అక్కడ వారికి ఏదైతే మన మండలంలో ఉందో డ్యూటీ, ఆ డ్యూటీ ఆర్డర్ని వాళ్ళ పోలింగ్ టీంతో సహా ఉన్నటువంటి ఆ షీటు వాళ్ళకి అందుతాం. సో వాళ్ళకి 12వ తారీఖున పోలింగ్ టీమ్ మెంబర్స్ ఎవరెవరు అనేది వాళ్ళు దే విల్ గ్యాదర్, ఒక చోట గ్యాదర్ అయ్యి ఈ మెటీరియల్ ఏదైతే ఉందో మన కౌంటర్స్ ద్వారా ఇచ్చేది ఏమిస్తామండి మనం, బ్యాలెట్ బాక్సెస్, స్టాటరీ మెటీరియల్ ఇస్తాం, నాన్ స్టాటరీ ఇస్తాం, మిగతా అదర్ మెటీరియల్ అంతా కూడా వాళ్ళకే అందుతుంది. సార్ చెప్పేది అదే, కొన్నిటిని మీకు ఇవ్వాలనేది యాక్చువల్గా వీటిల్లో ఉంది, మీరే పంపిణీ చేయాలి. కానీ సార్ ఇచ్చినటువంటి రిలాక్సేషన్ ఏంటంటే మీకు ఇవన్నీ కూడా మీరు 10-12 పిఎస్లు ఉన్నాయంటే ఈ 12 పిఎస్లు ఆ మెటీరియల్ అంతా మీరు తీసుకెళ్ళగలే పరిస్థితి ఉండదండి, మీ కన్వీనియన్స్ సేపు. కానీ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ యూ ఓన్లీ, అది ఇంపార్టెంట్. అక్కడ పిఓ గారికి ఇచ్చేటప్పుడు మీరు కూడా అక్కడ ఉంది, దానికి ఎవరెవరు పిఓలు ఏమేమి తీసుకున్నారో అక్కడ మనం కూడా కొంత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అది చేయడం. ఓకేనండి, బ్యాలెట్ బాక్స్ పంపిణీ. తర్వాత అక్కడే మనకి ఆ గన్నీ బ్యాగ్ అంటున్నారు చూసారా సార్ ఇందాక, ఆ గన్నీ బ్యాగ్ పూర్వం ఇట్లా దాన్ని ఏంటి ఒడ్డుకు వచ్చేటటువంటి గన్నీ బ్యాగ్లు ఉండేవి, ఇప్పుడు అలా ఇవ్వండి. గోని సంచులు కరెక్ట్ వరడు వాడాలి. మనకి రైల్వే స్టేషన్ దగ్గర నడిస్తే చాలు ఒక రకమైన ఇల్లు ఉంటుంది, అంటే ఆ గుట్టులంతా వచ్చేసి కుట్లు వచ్చారు. అలా కాకుండా బ్యూటిఫుల్ ఇది ఇచ్చారు గన్నీ బ్యాగ్, చక్కగా చాలా హ్యాపీగా దాన్ని పట్టుకెళ్ళిపోవచ్చు. లైట్ వెయిట్, వితౌట్ డస్ట్ ఫ్రీ. దాన్ని వాటికి నంబర్లు పిఎస్ నెంబర్ రెడీ అయిపోయింది. తర్వాత అక్కడే ఏం చేయాలి వీళ్ళు, ఆ మార్కెట్ కాపీ ఏదైతే ఉందో, పేపర్ సీల్స్ ఏవైతే ఉన్నాయో, సీరియల్ నెంబర్లు కానీ ఇవన్నీ కూడా దే హావ్ టు చెక్ ఇన్ డీటెయిల్. అది మీరు కూడా మీరు చెప్తాం, మనం చెప్తాము, మీరు కూడా ఒక మాట మీరు చెక్ చేసుకుంటే మనం అక్కడ యాజ్ ఎక్స్పర్ట్ అడ్వైస్గా మీరు, ఎందుకంటే ఆ ప్రాబ్లం ఇక్కడే సాల్వ్ చేసుకునే లేదు, మార్కెట్ కాపీ ఏదైనా ఉందని ఇక్కడే సెల్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అగైన్ ట్రావెల్ ఇదంతా మైండ్ ఈజింగ్ యాక్టివిటీ, అందుకని ఇక్కడే చూసుకోండి. మీరు చక్కగా మీకు మంది ట్యాగ్ అవుతారు కాబట్టి అది చూసింది. తర్వాత ఓటర్ల జాబితాలు పోలింగ్ ముందు రోజు చేపట్టవలసిన కార్యక్రమం. ఎన్ని కాపీస్ ఉన్నాయండి, ఎలక్ట్రల్ రోడ్స్ 4 లక్ష్మణ్ గారు, వెరీ నైస్. 1 మార్కెట్ కాపీ, 3 వర్కింగ్ కాపీస్. ఓకే, ఈ మార్కెట్ కాపీ డిపెండ్స్ అపాన్ ద రోల్ దట్ దే హ్యావ్ ప్లేడ్. ఎలా అది 1+1 అనుకోండి, అప్పుడు పిఓ గారే ఈ ప్లే చేయాలి ఈ రోల్ మార్కెట్ కాపీ. అదే 1+2 ఉందనుకోండి, కదండి ఏపీఓకి వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ఓటర్స్ నెంబర్ని బట్టి అక్కడ వాళ్ళ రోల్ మారుతుంది. కాబట్టి మనకి ఇక్కడ మార్కెట్ కాపీ ఎవరి దగ్గర ఉంటుంది అనేది వాళ్ళకి, అంటే మీకు ఎందుకంటే ఇప్పుడు సార్ మాకెందుకు ఇదే అనౌన్స్, కానీ కొంత మీకు ఒక రకమైనటువంటి ఇన్పుట్స్, ఎందుకంటే చేసాం మనందరం 2 ఏళ్ళు అయిపోయింది, ఇందులో ఎన్నికలు వచ్చి మళ్ళీ కోవిడ్లో కొట్టుకుపోయినాయి అన్ని. 3 మాటలే, మాస్క్, సోషల్ డిస్టెన్స్, ఈ 3తోనే మన జీవితం అంతా 1 ఇయర్ అయిపోయింది. లక్కీగా ఎవరైతే రోడ్ ప్లే చేస్తారో అలాగే ఈ క్రాస్ చేయడం ఇవన్నీ కూడా మనం చేస్తుంది. తర్వాత బ్యాలెట్ పేపర్లు వివిధ పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయడం. ఇవి ప్రతి పోలింగ్ కేంద్రానికి కూడా ఓటర్ల సంఖ్యకు సమానంగా తర్వాత 10కి రౌండ్ చేస్తూ బ్యాలెట్ పేపర్ సరఫరా చేస్తారు. క్రూషియల్ పాయింట్.
ఇప్పుడు మనకి ఎన్ని ఇందాక వేసినప్పుడు 397 942 అని అంకెలు వేసాను చూసారండి. అది 10కి తర్వాత నెక్స్ట్ 10కి రాంగ్ ఆఫ్ అంటే మీకు తెలుస్తుంది. మరొకసారి తమకి మన పీపుల్ గారు మీరు ఉంటారు, మీ కింద ఒక 8 మంది పీపుల్ ఉంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు ఇక్కడ సార్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు కాబట్టి మీరు కొంచెం కాన్షియస్గా ఉంటారు ఎన్ని ఉంటాయి ఏంటి. తర్వాత ఈ డిస్టింగ్విషింగ్ మార్క్, దీన్ని ఈ మార్క్ మనకు తెలుసు ఏంటండి, జీపీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు జీపీ అనమనపూర్ అని చెప్పాను కదా నేను, ఎవరైనా అనమనపూర్ మీరు సార్ కౌంటర్ ఫైల్ మీద బ్యాక్ రైట్ టాప్ కార్నర్ వేయటం ఇవన్నీ కూడా వాళ్ళు వేసుకుంటారు, అది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి అది జరుగుతుంది. ఆ తర్వాత ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు లక్కీలీ మనకి ఏబీలు అనేవి మనకి లిమిట్ కష్టం రాదు, ఓన్లీ 8 మంది ఉంటే 8 పిఎస్లు అంతే ఇచ్చారు, కానీ ఏబిసిలు అని మనకి మళ్ళీ పెట్టడం జరగలేదు లక్కీ. తర్వాత ఇక్కడ సార్ ఇక్కడ చూడండి, మనకి నేను ఇప్పుడే రైట్ ఏదో అనుకున్నాం కదా, డిస్టింగ్ మార్క్ ఎక్కడ వేయాలో కూడా ఇచ్చాడు. బ్యాలెట్ పేపర్ మరియు కౌంటర్ ఫైల్ వెనక వైపు లెఫ్ట్ టాప్ దయచేసి రాసుకోండి. ఇది సార్, దీన్ని ఇప్పుడు ఆ సాధే వచ్చింది లక్కీ పవన్ గారు పేరు శ్రీహరి గారు. ఇప్పుడు ఇక్కడ పిఎస్ అదే GP1 అంటే ఇది 8th నెంబర్ పోలీస్ స్టేషన్. ఇలా 198 PSలకి అయిపోయింది వర్క్. వీటి లోపల పెట్టే మెటీరియల్ ఇది కూడా అంతా కూడా ఏమేమి ఇచ్చేది అనేది కూడా దీంట్లో ఆ కవర్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఓకేనండి. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే డిస్టింగ్విషింగ్ మార్క్ మన తెలుగు ఇంగ్లీష్ బ్యాలెట్ పేపర్ మరియు కౌంటర్ ఫైల్, బ్యాలెట్ పేపర్ మరియు కౌంటర్ ఫైల్ వెనక వైపు ఎడమ వైపు పై భాగంలో వేయబడింది. దీనివల్ల బ్యాలెట్ పేపర్ గడిచినప్పుడు కూడా ఈ గుర్తింపు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్థమైంది మీకు, ఇప్పుడు ఇది ఉందండి, ఇది బ్యాలెట్ పేపర్, ఇది అంతవరకు కౌంటర్ ఫైల్ అనుకున్నా, ఇది కౌంటర్ ఫైల్. ఇప్పుడు మనకి బ్యాలెట్ పేపర్ ఎంత సార్ 3 గుర్తులు 4 గుర్తులేనంటే నేను చెప్తున్నారు మీరు యూఆర్డీగా దీనంటే ఈ బ్యాగ్ లో పెట్టేసుకోవచ్చు. పిఎస్ నోట్లో ఉందండి. దిస్ ఈజ్ ద ఫ్రంట్ సైడ్, దిస్ ఈజ్ బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ లో లెఫ్ట్ టాప్ లెఫ్ట్ ఇక్కడ పడుతుంది, తర్వాత ఇక్కడ ఓకేనా బ్యాలెట్ మీదకి బ్యాలెట్ కౌంటర్ ఫైల్. ఓకేనండి. ఇది వారు చెప్పింది మన గుర్తింపు మార్కు సంబంధించి అదే. తర్వాత ప్రతి బ్యాలెట్ పేపర్ పై ఓటర్లకు జారీ చేసే ముందు దానికి వెనుక భాగంలో ప్రిసైడింగ్ అధికారి తప్పక తన కౌంటర్ ఫైల్ అండ్ బ్యాలెట్ పేపర్ బ్యాక్ సైడ్ డిస్టింగ్విషింగ్ మార్క్ ఏ సైడ్, లెఫ్ట్ సైడ్ టాప్ అండ్ బ్యాక్ సైడ్. ఓకే. సిగ్నేచర్ పిఓ గారి సిగ్నేచర్ ఓన్లీ బ్యాలెట్ పేపర్ మీద వచ్చింది, నాట్ ఆన్ కౌంటర్. ఓకే సార్. నెక్స్ట్ పోలింగ్ రోజు కార్యక్రమం ఇంతవరకు ఇది బ్యాలెట్ పేపర్ అనుకున్నాం. ఓకేనండి. దీనిని మనం ఫస్ట్గా ఏం చేస్తాం, ఇది లోపల గుర్తులు ఉంటాయి. ఇప్పుడు మనకి ఒకటి చెప్తాను మీకు, దీంట్లో నేమ్ సుజాత గారు, తర్వాత ఏరోప్లేన్ గుర్తు అని ఉంటుందా ఇక్కడ, ఓన్లీ ఏరోప్లేన్ ఉంటుంది, ఓన్లీ సింబల్స్. ఓకే. సింబల్ మీద మన గౌరవ ఎలక్టర్ గారు ఏం చేస్తారంటే ఈ 2 సైడ్స్ ఉండేటటువంటి యారో రబ్బర్ స్టాండ్, యారో మార్క్ రబ్బర్ స్టాండ్ అనే టర్మ్నే మనం యారో మార్క్ రబ్బర్ స్టాండ్ దాన్ని ఆయన అక్కడ వేసుకుంటూ ఉంటారు. ఇది ఇటు పడవచ్చు కానీ ఇప్పుడు మన సత్యనారాయణ గారు చెప్పినట్టు ఏంటంటే మనం చాలామంది ఇలా మడిచి వేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, సుజాత గారు ఏరోప్లేన్ ఉన్నటువంటిది ఇక్కడ వచ్చి ఎయిర్పోర్ట్ మీద పడుతుంది, రెండు మీద పడ్డప్పుడు ఏమైపోతుంది, అది మీరే మళ్ళీ కౌంట్ చేసేది అక్కడ, అవునా? కాబట్టి దీనిని వెర్టికల్ గా ఫస్ట్ పడతాం, ఫస్ట్ వెర్టికల్. ఇది మనకు అక్కడ జరిగేటటువంటి. ఇప్పుడు సార్ ఏమంటారంటే ఇది కనపడాలి సార్ అంటారు. ఇప్పుడు నేను ఇలా మడిచాను, కనపడింది అది లేదు. కాబట్టి ఏం చేయాలి మనం, జస్ట్ దీన్ని అది ఎందుకంటే మేడం మనకి క్యాండిడేట్స్ కి సేమ్ బ్యాలెట్ తయారు చేసుకుంటారు. వాళ్ళు కూడా
నాకు గుర్తుకేయండి అని ఆడు మరి ఏ ట్రాన్స్ఫర్ వస్తాడో మనకు తెలియదు. ఒరిజినల్ లోపల పెట్టి ఇదేసాడు అనుకోండి మనకు కొంత తెలియదు. రేపు అది ఇన్వేలిడ్ కూడా తగ్గాడు. మనకి ఐడెంటిఫికేషన్ కోసం డిస్టింగ్విష్ మార్క్ వేసాం కాబట్టి మందే పడుతుంది అనే దానికోసం అండి. ఈ డిస్టింగ్విష్ మార్క్ అంటే పిఓ గారికి సాధిక్ గారు చెప్పండి. పెడితే ఇప్పుడు మనం సత్యనారాయణ గారు అన్నది ఏంటంటే ఎవరైనా అన్నది ఏంటంటే ఇప్పుడు పిఓ గారి టేబుల్ మీద ఉంటుంది బాక్స్. ఎవరైతే పిఓ గారు ఉంటారో డైరెక్ట్ బాక్స్ పొస్టరు అవి పెట్టి కూర్చుంటారాయన. ఎందుకు బుక్నే కాదు, ఇది ఇప్పుడు అన్నట్టుగా తను ఇలా వేసేటప్పుడు ఈ డిస్టింగ్విష్ మార్క్ మనకి అది ఎన్నిసార్లు వేస్తారు అతను వచ్చి 2 సార్లు వేయాలి. అక్కడ ఏముంటాయి బాక్స్ ఒకటే ఉంటుంది. 2 సార్లు ఫస్ట్ వార్డు మెంబర్ వేస్తాడు, కాదు వాళ్ళకి అట్లా చెప్పడం జరగలేదండి. మనకి దాంట్లో ట్రైనింగ్ దాంట్లో కూడా 2 ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే అతను వెళ్ళి వేసేసి లోపల వేసుకొని వార్డు మెంబర్కి వైట్ ఇచ్చేసి వేసేస్తాడు. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ పోలింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఏపీఓ గారు మళ్ళీ పింక్ కలర్ మడత పెట్టి రెడీ ఉంచుకుంటారు. ఇది ఆయన వేసి వచ్చే లోపల ఇది రెడీగా పెడతారు. అది దాన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ కూడా మనకి 2 ఒక ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి 2 బ్యాలెట్లు బాక్స్లోకి ఇన్ అయిపోతాయి. మనం 2 ఎప్పుడైతే ఇస్తామో 2 కలిపి పెట్టవచ్చు. అతను రకరకాలకి వద్దు మనం అనుకోకూడదు. అది వెళ్తాడు వెళ్ళాల్సిందే. పేరు పిలుస్తాం, శ్రీనివాస్, పార్క్ నెంబర్, సీరియల్ నెంబర్, ఓకేనండి, పేజ్ నెంబర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత అతను ఏం చేస్తారంటే మన పోలింగ్ ఆఫీసర్ సెకండ్ పోలింగ్ ఆఫీసర్ వింటా ఉంటారు కదండి. దేని కొరకు కౌంటర్ ఫైల్ మీద నోట్ చేయాలి ఇది వింటూ, ఓకేనండి. అలాగే ఏజెంట్స్ కూడా అక్కడ దగ్గరలో ఉండి వాళ్ళ వర్క్ కాపీలో ఎవరైతే వాళ్ళు ఐడెంటిఫై చేయాలి వాళ్ళు. కాబట్టి ఇది వింటా ఉంటారు. దీంట్లో ఎప్పుడైతే ఐడెంటిఫై ఓటర్ నిర్ధారించబడ్డాడో అప్పుడు ఎవరైనా సరే ఏ ఓటర్ అయినా కూడా ముందు డయాగ్నల్ గా ఆ ఫోటో మీద ఫోటో ఐడెంటిటీ కదా, ఫోటో ఎపిక్ కార్డు కదా, దాని మీద మార్కెట్ కాపీలో డయాగ్నల్ గా ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఇట్లా రెడ్ ఇంక్ పెన్ తో వాళ్ళు డయాగ్నల్ అంటే ఇఫ్ ఫిమేల్ వాటర్ అయినప్పుడు ఈ డయాగ్నల్ లైన్ రెడ్డింగ్ తో పాటుగా సీరియల్ నెంబర్ కి ఎర్రింగ్ తోనే రౌండ్ అంటే ఎందుకు ఈ రౌండ్ అనేది తెలుసు. అండర్లైన్ లేదు, డయాగ్నల్ గా ఓకేనండి. రైట్ సీరియల్ నెంబర్ రౌండ్ అప్ ఉమెన్ అంతేనా రాజా గారు? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు పోలింగ్ ముందు రోజు కార్యక్రమాలు అంటే ఆన్ ద డే ఇది ఏమండి 12వ తేదీన ఉదయం వెళ్ళాం మనం ఇక్కడి నుంచి. సంతకాలు, డిస్ట్రిబ్యూషన్ మార్కులు, తర్వాత కవర్ల మీద ఇప్పుడు చెప్పినటువంటి బోర్డు ఇవన్నీ కూడా వేసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటే ప్రశాంతంగా 12వ తారీఖు అంతా కార్యక్రమం పూర్తయి వాళ్ళు పడుకుంటారు. పడుకుని 13వ తేదీన ఎన్నిక ఏ టైంలో బిగిన్ అవుతుందంటే అది 6:30. ఇందాక టైం చెప్పాను చూడండి నేను. మరొక టైం ఏంటంటే మనకి 13వ తారీఖున 6:30 సమయం అనేది ఇట్స్ ఎ క్రూషియల్ టైం. అదే కాదు, దానికంటే ముందు 1 గంట before 1 hour of the commencement of the poll, we have to keep an eye. All the POs are ready with the box and polling agents కూడా వాళ్ళు ఎక్కడ ఉండాలి? గంట ముందు వచ్చి PO గారి దగ్గర రిపోర్ట్ చేయాలి. ఎప్పుడు ఎలా వస్తారు వీళ్ళు? వెరీ గుడ్, లెటర్స్. ఆ లెటర్లు కూడా ఎప్పుడు తెస్తారు? అది 12వ తారీఖు మనం ఎప్పుడైతే మన టీం వెళ్తారో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఎవరితో ఉంటారో వారితో పలానా వాళ్ళు ఎవరైతే వస్తుంటారు మన దగ్గర వాళ్ళే వస్తారండి. ఎప్పుడైతే సిబ్బంది వచ్చారో ఏజెంట్లు వచ్చేస్తారు, వాళ్ళు రెడీగా ఉంటారండి. ఒకవేళ మన దగ్గర లిస్ట్ ఉంటుంది కదా, పలానా ఏజెంట్ అనేది ఉంటుంది మన వాళ్ళ దగ్గర, ఎవరెవరు అనేది మనకు ఒకటి ఉంటుంది స్పెసిమెన్ సిగ్నేచర్. దీన్ని బట్టి మనం ఎంతమంది వచ్చారనేది మనం ఒకసారి చూసుకుంటారు మన వాళ్ళు. ఓకేనండి, మీది కాదు పని అది. మీరు వారితో ఒకసారి అది ఎందుకు చెప్పాను నేను, ఆ ఏజెంట్ ఆ టైంకి 5:30 గంట ముందు కనుక ఉండటం వల్ల మన పేపర్ సిగ్నేచర్ PO గారితో పాటుగా వాళ్ళు కూడా సిగ్నేచర్ చేస్తారు. అది ఎంటీ బాక్స్ అని వాళ్ళు చేస్తారు. అలాగే కమెన్స్మెంట్ ఆఫ్ ద పోల్ లో
కమెన్స్మెంట్ ఆఫ్ ద పోల్ అన్నప్పుడు అక్కడ పిఓ గారు డిక్లరేషన్ ఉంటుంది, గుర్తుందా మీకు అది? ఎన్ని డిక్లరేషన్స్ ఉంటాయి? పిఓ గారు డిక్లరేషన్ 3 ఉంటాయి. ఫస్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ ముందు డిక్లరేషన్, థర్డ్ వన్ ఎండ్ ఆఫ్ ద పోల్. ఎండ్ ఆఫ్ ద ఇది. ఈ మూడింటి దగ్గర కూడా ఏజెంట్ ఉందని నేను తహసీల్దార్ గారు చెప్తున్నాం మన సార్ గారు. అంటే అన్నారు సార్ వాళ్ళు ఏంటంటే ఇది అవగానే ఆ మార్కెట్ గారు అవి తీసుకుని ఆ కాగితాలు ఏమో అలా తీసుకుని వాళ్ళకి ఏవో సీల్స్ ఉంటాయి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు హడావిళ్ళు, ఏదో వాళ్ళతో వేరే వాళ్ళతో షేర్ చేసుకుని కొన్ని ఉంటాయి ఆ ఊపులో ఉంటారు. ఆ ఊపుతో వెళ్ళిపోతే పిఓ గారికి దొరకదు సంతకాలు. కాబట్టి ప్లీజ్ కాషన్, ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ పోలింగ్ ఏజెంట్, those who are present in the polling station up to that end of the poll, they have to sign on the declaration, PO declaration లో సంతకాలు పెట్టాలి. అది ఇంపార్టెంట్. అది మీరు క్రూషియల్ గా మన పిఓ మిత్రులకి పోలింగ్ ఏజెంట్స్ అందరూ కూడా సంతకాలు పెట్టే, ఎందుకంటే ఆ ఫామ్ మళ్ళీ సీల్డ్ లేకపోతే విడిగా కవర్లన్నీ ఇక్కడ మళ్ళీ రిసెప్షన్ సెంటర్లో ఇవ్వాలి. తర్వాత ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అవే ఆధారాలు నిన్నే తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే అది మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను కూడా నిన్న వినటం జరిగింది, ఒక చోట ఏదో ప్రాబ్లం చెప్పారు. అవన్నీ మనకు రాకుండా చేసుకోవాలంటే కామ్గా పీస్ఫుల్గా మన డ్యూటీ ఏదో మన పిఓలు చేసేసుకుంటే మనకి ఇబ్బంది ఉంటుంది. దానిని మనం ఎందుకంటే మనం ఒక స్టేజ్ 2కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఒక వర్డ్ చెప్పండి అమ్మ ఏజెంట్ అవి పెట్టుకోండి. అలాగే ఎడిషనల్ బాక్స్ అనే యొక్క అవసరం దాదాపుగా రాకపోవచ్చు. కాబట్టి ఒకవేళ వచ్చినా అది మధ్యలో డ్యూరింగ్ ద పోల్ పిఓ డిక్లరేషన్ అది అంటే మళ్ళీ మార్నింగ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద పోల్ అప్పుడు ఏం చేసాము, డ్యూరింగ్ ద పోల్లో కూడా మళ్ళీ బాక్స్ బిగిన్ చేస్తాం కాబట్టి అగైన్ మళ్ళీ అది అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద పోల్లో కూడా మన పిఓ గారి సిగ్నేచర్ వాళ్ళందరూ పెట్టిన తర్వాత సంతకాలు పెట్టుకుని జాగ్రత్తగా దాన్ని కవర్లో పెట్టుకోవాలి. అది పిఓ డిక్లరేషన్. తర్వాత పోలింగ్ రోజు కార్యక్రమాలు మీకు ఇందాక 6:30 చెప్పి 5:30 అన్నాను నేను, ఎందుకంటే ఏజెంట్స్ యొక్క ప్రజెన్స్ కోసం. ఒకవేళ ఆయన రాడు, ఒక ఏజెంట్ ఒకళ్ళు ఎవరు వీళ్ళ కొరకని మనం రెడ్ కార్పాట్ వేసి వెయిట్ చేయాల్సిన పని మన పిఓ గారికి లేదు. 6:30 కొట్టింది అంతే, అయిపోయింది సేల్. అది పోలే కమెన్స్మెంట్ అయిపోవాలి. ఒక 6:20 అట్లా బుక్ చేసేసుకుని 6:30 కల్లా పోల్లు వాటర్ మనకి ఎంటర్ అయ్యేది. రమణ గారు అంతే కదా, వాళ్ళు రమణ గారే కదా మీ పేరు అంటించాలండి. తర్వాత పోలింగ్ కేంద్రాలు ఏ సీరియల్ ఏ సమయంలో అయినా ఒకే ఒక బ్యాలెట్ బాక్స్ పోలింగ్ కేంద్రంలో ఒక బాక్స్ యూజ్ లో ఉంటుంది. సర్పంచ్కి సంబంధించిన బ్యాలెట్ పేపర్ పింక్, అమ్మ ఐడియా ఉంది కలరు, సర్పంచ్ గారికి పింక్ కలర్, మన వైట్ ఏమో రెండింటిని ఒకే బ్యాలెట్ బ్యాగ్ లో వేయాలి. తర్వాత సీరియల్ నంబర్ మరియు గుర్తులతో ఇందాక సాధిక గారు చూపించారు, సీరియల్ నంబర్ మరియు గుర్తులతో కూడా పోటీ చేయ అభ్యర్థుల జాబితాను కూడా పోలింగ్ కేంద్రం బయట అతికించాలి. అంతే సార్, అంతే కదమ్మా. అక్కడ నెంబర్లు ఉన్నాయి, అక్కడ పేరు కూడా యాడ్ అవుతుంది, అది బయట పెట్టాలి. తర్వాత పోలింగ్ వాయిదా వేయడం అనేది సరే ఇది జనరల్గా చదువుదాం. ఎందుకంటే పోలింగ్ వాయిదా ఎటువంటి పరిస్థితుల్లో ఏంటంటే అది ఒకటి ఫ్లడ్స్ అండ్ సైక్లోన్స్, న్యాచురల్ కెలామిటీస్ అన్నట్టు. తర్వాత 2 ముఖ్యమైన పోలింగ్ సామాగ్రి లోపల ఉండిపోవడం ఈ సమయంగా ఇది చేయలేకపోవడానికి మనకి వెంటనే అవైలబుల్ లేకపోవడం, పోలింగ్ నిర్వహించలేనంత స్థాయిలో ఎన్నికలకు శాంతికి భంగం కలగడం, పోలింగ్ సిబ్బంది చేరుకోకపోవడం, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మా మామయ్య గారి ఇంటికి వెళ్ళి వస్తాను అంటే పక్కనే మార్కెట్ వెళ్ళొచ్చి పొద్దున్నే వస్తానండి దాదాపుగా వాటిని, ఎందుకంటే తప్పదు ఇందాక చెప్తున్నారు ఏదో పెడుతున్న అక్కడే ఒక పూట రాత్రి నిద్రపోతే మనందరం కూడా జాగ్రత్తగా మళ్ళీ 14వ తారీఖున ఫ్యామిలీతో సరదాగా లేకపోతే అదొక రకమైన అన్నెసరీ ఫీలింగ్తో ఉంటుంది. ఇప్పుడు మొదట్లో బిగినింగ్ ఆఫ్ ది మన పోలింగ్ అదే మన బ్యాలెట్ పేపర్ మనం ఇష్యూ చేసినప్పుడు పోల్ కమెన్స్ అయిన తర్వాత పోలింగ్ ఏజెంట్లు అక్కడ ఉండి మన పిఓ గారి వరుసలో పెట్టుకుని బండిల్స్ అన్ని పెట్టుకుని సహజంగా పెట్టుకుని ఉంటారు సంతకాలు పెట్టుకుని. వీటిని ఏం చేయమంటాడంటే మనకి ఇచ్చినటువంటి బుక్లో ఏముందంటే మొదట్లో కమెన్స్మెంట్ ఆఫ్ ద పోల్ ఒకరి 2-30 ఓట్లు అయిన తర్వాత ఆ సెకండ్ బండిలో ఉంటుంది చూసారా, దాంట్లో ఒక 2-3 ఇచ్చేసి షఫల్ అయిపోయింది. మట్టిలో మార్చిన పర్లేదు
సార్ అన్నట్టుగా బండిలు మార్చేసుకుంటే కొంచెం సౌకర్యంగా ఉంటుంది. ఇది బండిలు మార్చే సంగతి వాళ్ళకి తెలవకుండా జాగ్రత్తగా అక్కడ మీరు పెట్టండి అంతే. ఇక తర్వాత మాత్రం ఎండ్ ఆఫ్ ద పోల్లో కానీ వీటిని మనం ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదు. ఎందుకంటే ఎక్కడ వరకు వాటర్ వస్తారో తెలియదు, ఎక్కడ వరకు మన బ్యాలెట్ మళ్ళీ ఇదవుతుందో తెలియదు. కాబట్టి అక్కడ షఫుల్ చేయకూడదు ఎండ్ ఆఫ్ ద పోల్. ఇంకా ఈ మార్నింగ్ 6:30 7 8 ఈ లేట్ లోపల పూర్తి చేసేయాలని చెప్పండి. అది ప్రత్యేకంగా చెప్పకండి, వీలైతే చెప్పండి, అది చేస్తే అప్పుడే చేయాలి, ఈ తర్వాత చేయండి అనేది కొంచెం. ఓకే, గుడ్ సార్, నైస్. నెక్స్ట్ పోలింగ్ వాయిదా సందర్భాలు చూసామంటే తర్వాత అది మనకు ఎటువంటి జరిగే కార్యక్రమాలు దాదాపుగా ఉండకూడదని కోరుకుందాం. ఎప్పుడైనా ప్రిసైడింగ్ అధికారి ఏదైనా పోలింగ్ వాయిదా వేస్తే అందుకు సంబంధించినటువంటి యాక్చువల్ రిపోర్ట్ను రిటర్నింగ్ అధికారి చేరవేయాలి. తర్వాత డిస్ట్రిక్ట్కి అదంతా కూడా తరుగుతుంది. తర్వాత మా పోల్ వాయిదా పడిన పోలింగ్ స్టేషన్లో పోల్ నిర్వహణకై ప్రిసైడింగ్ అధికారి కింద సీల్డ్ కవర్లు అందించాలి. అదంతా తర్వాత అండి మార్కెట్ వాటర్ల జాబితా ఒకసారి పోలింగ్ వాయిదా వేయ విషయం పోలింగ్ ఏరియా ప్రాంతంలో అనౌన్స్ చేయాలి. ఎన్నికల నిర్వహణ నియమం 54 ప్రకారం ఏ పోలింగ్ స్టేషన్లోనైనా పోల్ వాయిదా పడితే వాయిదా పడిన పోల్ వాయిదాకు ముందు ఆపిన దశ నుండి తిరిగి ప్రారంభం అవుతుంది. అనగా అప్పటికి ఓటు వేసిన వారిని వదిలివేసి మిగిలిన వారిని ఓటింగ్ అనుమతించడం జరుగుతుంది. ఓకేనండి. రిటర్నింగ్ అధికారి పోల్ వాయిదా పడిన పోలింగ్ స్టేషన్లో పోల్ నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారికి కింది సీల్డ్ కవర్లు అందచేయాలి. ఏంటవి? మార్కెట్ వాటర్. ఎందుకంటే అప్పటి వరకు ఈతలు తీసుకుంటాయి కదండి, ఎంతవరకు అయిందో తెలుసు మనకి, అదే అనమాట. అందుకనే పేరాని నేను మామూలుగా ఇది ఏమనుకున్నాను కానీ లోపల చాలా ఇంపార్టెంట్ పాయింట్. కౌంటర్ ఫైల్తో కూడిన బ్యాలెట్ పేపర్ కట్టలు, వాయిదా పడినప్పుడు బ్యాలెట్ పేపర్ల కౌంటర్ ఫైల్స్, కొత్త బ్యాలెట్ బాక్స్ ఇవన్నీ కూడా ఇవ్వవలసి ఉంటుంది. బ్యాలెట్ బాక్స్ ధ్వంసం చేయబడినప్పుడు తిరిగి పూర్తి తాజా పోలింగ్ నిర్వహించే విధానం. సరే, నెక్స్ట్ ఎందుకంటే ఒక గ్యాప్ ఇవ్వటం వరకు మధ్యలో ఇది చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ కౌంటింగ్ ఆఫ్ ది ఓట్స్. ప్రిసైడింగ్ అధికారుల నుండి బ్యాలెట్ బాక్స్ల స్వీకరణ. దిస్ ఈజ్ ది వెరీ 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 క్రూషియల్ థింగ్. పీఓ గారి దగ్గర నుంచి మనం బ్యాలెట్ బాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం అనే దగ్గర నుంచి మనకి యాక్చువల్, ఇక మీరు సీట్లో కౌంటింగ్ ఏర్పాట్లో ఉంటారు కాబట్టి అక్కడ మంది ఇంకా యాక్చువల్ జాబ్ బిగిన్ అవుతాం. పోలింగ్ జరుగుతున్నప్పుడే రిటర్నింగ్ అధికారి ప్రిసైడింగ్ అధికారి నుండి బ్యాలెట్ బాక్సులు మరియు ఎన్నికల సామాగ్రిని స్వీకరించుటకు మరియు వాటిని కౌంటింగ్ సమయంలో భద్రంగా ఉంచడం తగు ఏర్పాట్లు నేను 8 ఉన్నాయి. 8కి నేను ఎక్కడ ప్లేస్ చేయాలి? సార్ ఉన్నారు, ఎక్కడ మనం 198 పెట్టాలి అలాని చోట వారు ప్లాన్ చేశారు, తెలిపోయి అక్కడ కొంటున్నాయి. అలాగే మీరు కూడా ఈ వచ్చిన వాటిని ఎక్కడ పెట్టుకోవాలి, ఇది మీరు ఒక ప్రణాళిక అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్స్తోనే మన దగ్గర ఎక్కడైతే ఉన్నా అక్కడ పెట్టాలనేది మీరు ఒక ప్లాన్ వ్యూ చేసుకుంటారు. నెక్స్ట్, బ్యాలెట్ బాక్సులన్నీ కలిసిపోకుండా వార్డుల వారీగా ప్రత్యేకంగా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి. దీని మీద ఒక లేబుల్ కూడా ఒకటి అంటించకూడదు. అడ్రస్ ట్యాగ్ అనేది దాని మీద తెలుసు మనకి. మళ్ళీ ఒకసారి మీకు అందరికి గుర్తు చేస్తున్నాను. పైన అడ్రస్ ట్యాగ్ ఉంటుంది, దానిపై ఇప్పుడు మనం అనుకున్న 1/8 ఉంటుంది. సో 1/8 ఈ 8 బాక్సులు 1/8 1/7 అన్నీ నావి వచ్చినాయా లేదా ఫలానా సంబంధించి అనేది మనం సరి చూసుకుంటాం. అలాగే పైన లేబుల్ ఉంటుంది, లేబుల్లో కూడా ఆ పిఎస్ నెంబర్ ఉంటుంది, ఆ పిఎస్ పేరు ఇవన్నీ కూడా దాంట్లో ఉంటుంది. కాబట్టి అక్కడ అవన్నీ మనం కలిసిపోకుండా ప్రత్యేకంగా జాగ్రత్తగా ఏర్పాటు. అయోమయానికి గురి కాకుండా అండర్లైన్ చేశారు సార్ చక్కగా. బ్యాలెట్ బాక్సులపై వార్డు నెంబర్ ఉండాలి. బాక్స్ పై పోలింగ్ సమయం 6:30 నుంచి 3:30 PM ముగిసిన తర్వాత సాధారణంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో లేదా ఇతర భద్రమైన స్థలంలో రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ బాక్సులు మరియు ఎన్నికల సామాగ్రిని స్వీకరించాలి. ఇది ఒకటి. మరి సరే ఓకే. లెక్కింపు సమయం, తేదీ, ప్రదేశం. పోలింగ్ నిర్వహించే రోజే లెక్కింపు చేపట్టాల్సి ఉంటుంది. ఎప్పుడు అయిపోతుంది పోలింగ్? 3:30కి అయిపోతుంది. లెక్కింపు చేపట్టే సమయం, తేదీ, ప్రదేశం వివరాలు నోటీసులో ప్రకటించబడి ఉంటాయి. ఈ ప్రదేశంలోనే పోలింగ్ రోజు మధ్యాహ్నం మరొక టైం వచ్చింది మనం. మధ్యాహ్నం 4 o'clock కల్లా మనం కౌంటింగ్ టేబుల్ మీద సిద్ధంగా మీరు కౌంటింగ్ స్టేజ్ 2 ఆఫీసర్ గారు మీ యొక్క సిబ్బందితో ఉంటుంది. వీళ్ళు పీఓలు అవన్నీ బాక్సులు ఇచ్చేసిన తర్వాత మేము డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఆ కాగితాలు ఉంటాయి, వాడిని ఎంతనం మొత్తం మీ దగ్గరే వాళ్ళే కౌంటింగ్ చేయాల్సింది. మీతోనే ఉండాలి, వాడు మొత్తం కూడా మీతోనే ఉండాలి. ఓకేనండి. పోలింగ్ తర్వాత అనివార్య పరిస్థితుల్లో లెక్కింపును వాయిదా వేయడం ఎప్పుడు ఇస్తున్నాడు చూడండి. ఏదైనా అనివార్య కారణాల వల్ల నిర్ణయించిన స్థలం సమయంలో రిటర్నింగ్ అధికారి ఓట్లు లెక్కింపు చేపట్టడం లేనట్లయితే మిమ్మల్ని రిటర్నింగ్ ఆఫీసర్ అంటున్నాడు చూసారా,
స్టేజ్ 2 అంటున్నాడు, ఒక్కోసారి రిటర్నింగ్ అంటున్నాడు. అంటే పంచాయతీ లెవెల్ ఆర్ఓ మీరు, ఓకేనండి. ఆర్ఓగా రిటర్నింగ్ అధికారి ఓట్ల లెక్కింపు చేపట్టి ఓట్ల లెక్కింపును వాయిదా వేసి మరొక తేదీ, సమయాన్ని మరియు స్థలాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతితో నిర్ణయిస్తారు. అట్టి మార్పుకు సంబంధించిన విషయాన్ని అభ్యర్థులకి, ఎన్నికల ఏజెంట్కు తెలియచేయాలి. ఈ సందర్భంలో ఎన్నిక సామాగ్రిని సీల్డ్ కవర్స్ను దృఢమైన స్టీల్ పెట్టే అల్మరాలో భద్రపరిచి ప్రత్యేక గదిలో ఉంచాలి. ఇది అనివార్య పరిస్థితి వాయిదా పడినప్పుడు కనుక. కౌంటింగ్ అవసరమైన సామాగ్రి. ఫస్ట్ వన్, పెన్, కత్తి లేదా రేజర్ బ్లేడ్ ఏమండి అది. నెక్స్ట్ పెన్సిల్స్ 2 తెల్ల కాగితాలు, పదునైన దృఢమైన సూది, తడిసిన స్పాంజీ లేదా నీళ్ల గిన్నె. ఎందుకండి ఇది నీళ్ల గిన్నె మంచి ఇంత పెద్దది పెట్టుకుందామా? అవన్నీ స్పాంజీ సేఫ్ మనకి. అది దాన్ని మనం చక్కగా మనకి బ్యాంక్లో అట్లా ఉంటాయి చూసారా, కౌంటింగ్ అట్లా మనం నోట్స్ తగ్గేసినప్పుడు అది సేఫ్గా పెట్టుకోవాలి. స్పాంజ్నే ప్రిఫర్ చేసుకుంటాం. తర్వాత దారం, గట్టిగా పూరి పెట్టబడిన వైన్ దారం. తర్వాత పేపర్ వెయిట్స్, రబ్బర్ బ్యాండ్స్. ఇది కూడా బండిల్స్ ఎన్నెన్ని అనేది కూడా ఉంటుంది కాబట్టి మనకి దానికి సరిపడా బండిల్స్, రబ్బర్ బ్యాండ్స్ని ప్లెంటీ ఆఫ్ నెంబర్ని అక్కడ మన టేబుల్స్ దగ్గరలో ఉంచుకోవాలి. లెక్కింపు కొరకు సహాయకులు. సరైన సమయంలో ఓట్ల లెక్కింపును ముగించుటకు ఎంతమంది సహాయకులు అవసరమో రిటర్నింగ్ అధికారి నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మనకి ఓటర్ నెంబర్ ఇచ్చి ఉన్నాం, తర్వాత పోలైన ఓట్లు మనకి తెలుస్తాయి కదండి, తెలుస్తాయి కదా సార్, మీరు తెలుస్తాయి కదా పోలైన ఓట్లు. ఇప్పుడు పిఓ డైరీలో వాళ్ళు ఓపెన్ చేసి ముందు అసలు వాళ్ళ సమస్యలో, ఏజెంట్ సమస్యలో మనకి టాలీ కావాలి. బ్యాలెట్ పేపర్ అకౌంట్ టాలీ అయితేనే ఓట్ల లెక్కింపుకి వెళ్తారు, లేదంటే అబ్జెక్షన్ చేస్తారు. అది అందుకనే పిఓస్కి చాలా క్రూషియల్ బాక్స్ అనమాట. పిఓ డైరీ చాలా ఇంపార్టెంట్. ఆ పిఓ డైరీ ప్రకారం మీరు యాక్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. అది ఏ ఒక్కటి మిస్ అయినా సరే మళ్ళీ పోలింగ్ అంతా రద్దయిపోతుంది. అకౌంట్ టాలీ కావాలి, అందుకనే జాగ్రత్తగా మార్కెట్ కాపీ పెట్టుకోవాలి, పోలింగ్ బ్యాలెట్ పేపర్ ఇచ్చుకోవాలి. అది దాంట్లో బాక్స్లో పడుతుందా లేదా అనేది చూసుకోవాలి. పిఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ డ్యూటీ. ఇది ఎంతమంది అవసరం అనేది లెక్కింపు సహాయకులుగా ఎంపిక చేసుకోవాలండి. ఎంపికకు ఎటువైన స్థిరమైన విధానం లేదు చూసారా. ఎంపిక ఎంతమంది ఏంటనే దీనికి స్థిరమైన మీ యొక్క అప్పటికి ఉన్నటువంటి డిస్కషన్ పవర్ అనమాట. దాన్ని మీరు అక్కడ అంచనా వేసుకుని అంటే ఒకటండి, బయట వాళ్ళు కాదు, అది మన పోలింగ్ సిబ్బంది. మీకు 3 పోలింగ్ స్టాఫ్ ఉన్నారనుకోండి, 3 పోలింగ్ బూతులు అనుకోండి, 1+2 అంటే 3 6 కూడా మీకు సహాయం చేస్తారు. ఎవరు బూత్ వాళ్ళు లెక్కించవచ్చు. ఎవరు బూత్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సిబ్బంది ఉన్నారనుకోండి, వాళ్ళ పీఓ ఉండాలి, కంపల్సరీగా వాళ్ళ సిబ్బంది ఉండాలి. ఎందుకంటే అవన్నీ టాలీ కావాలంటే మీ సంవత్సరంలో ఆ కన్సర్న్ పంచాయతీకి ఎవరైతే పీఓ అపాయింట్ చేస్తారో, ఎన్నికలు నిర్వహిస్తాడో ఆ పీఓ ఆ స్టాఫ్ ఉండాల్సిందే కంపల్సరీగా. అది అట్లా అని చెప్పి కూడా మేము అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. కాకపోతే తెలియదు కదమ్మా. అర్హత గల వ్యక్తులు ఎవరంటే అభ్యర్థులు, తర్వాత ఎన్నికల ఏజెంట్లు. ప్రతి అభ్యర్థి తరఫున ఒక లెక్కింపు ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్. రాజా గారు 3 రకాలు. ఇప్పుడు ఆ పోలింగ్ ఏజెంట్ లేదు, ఎన్నికల ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్ ఇక్కడ మనకి. అలాగే లెక్కింపు సహాయకులు ఎవరు? మన టీం, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆథరైజ్ చేయబడిన సిబ్బంది, సార్ లాంటి గోన్లాస్ ఇట్లా ఎవరైనా వాళ్ళు తప్పితే ఇంకా ఎవరు మిగతా వాళ్ళు. ఈ రకాలు 5 రకాల వాళ్ళు. లెక్కింపుకు ముందు ఓట్ల లెక్కింపులు అనుసరించాల్సిన విధానం కౌంటింగ్ సహాయకులకు పూర్తిగా చదివి వినిపించాలి. మన పీఓలకి మళ్ళీ అక్కడ అయిపోయింది కాబట్టి ఎలా చేయాలి ఏంటి ముందు ఇప్పుడు ఎలా సార్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అట్లా మనం వాళ్ళకి చెప్పాలి. ఇది సెక్షన్ కూడా 217ని 1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 217ని కౌంటింగ్ కేంద్రంలో అందరికీ చదివి వినిపించాలని అంటున్నారు. అది సెక్షన్ ఏంటనేది కూడా చూద్దాం తర్వాత. పోస్ట్ ద్వారా అందిన ఓట్ల లెక్కింపు. ఓట్ల లెక్కింపుకు నిర్ధారించిన సమయం ముగిసిన తర్వాత అందిన పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఫారములను తెరవరాదు. అంటే లెక్కింపుకు నిర్ధారించిన సమయం ఎప్పుడండి? 4 PM. 4 PM తర్వాత ఏదన్నా చేరిని ముందే అది ఇచ్చాడు. తర్వాత నిర్దిష్ట సమయంలో పొందిన ఫారం ఏ కారణాల వల్ల వీటిని తిరస్కరణకు గురవుతాయో ఇస్తున్నాడండి. ఒకసారి చూడండి. పోస్టల్ బ్యాలెట్లో ఎటువంటి ఓటు రికార్డు చేయనట్లయితే పక్కన పైపోయింది.
ఒకరికంటే ఎక్కువ మంది పోటీ అభ్యర్థులు ఓటు వేసినట్లయితే నకిలీ బ్యాలెట్ పేపర్ గా నిర్ధారణ అయితే అసలైన బ్యాలెట్ పేపర్ గా గుర్తించడానికి వీలులేని స్థితిలో ఉండి లేదా పాడైపోయి ముక్కలుగా ఉన్నట్లయితే రిటర్నింగ్ అధికారి పంపిన నిర్దేశిత కవరులో తిరిగి పంపనట్లయితే అది ఆ పోస్టులు. అలాగే బ్యాలెట్ పేపర్ పై వేసిన గుర్తు ఏ అభ్యర్థి ఓటు వేయడానికి వేయబడింది అనే విషయంలో డౌట్ఫుల్ గా అనుమానం కలిగించే విధంగా ఉన్నట్లయితే ఓటును రికార్డు చేయ గుర్తు కాకుండా మరేదైనా ఇతర గుర్తులు లేదా ఓటును గుర్తించే విధంగా బ్యాలెట్ పేపర్ పై రాతలు ఉన్నట్లయితే వీటిని తిరస్కరణకు గురవుతాయని ఇవ్వటం జరిగింది. తర్వాత పోస్టల్ బ్యాలెట్ పై తమ ఓటు వేయడానికి చట్టపరంగా ఓటర్కి ఎటువంటి ప్రత్యేకమైన గుర్తు లేదు. సార్ ఇది వినండి. ఓటు వేసే సమయంలో ఓటర్ ఉద్దేశం స్పష్టంగా ఉండి ఎటువంటి సందేహం లేకుండా బ్యాలెట్ పేపర్ పై ఆ విధంగా వేసిన గుర్తు ఎటువంటి గుర్తునైనా చెల్లుబాటుగా అంగీకరించడం జరుగుతుంది. ఆ విధంగా ఆ అభ్యర్థి కేటాయించిన ఎక్కడైనా గుర్తులను మార్పు చేసిన సంబంధిత అభ్యర్థి పేరిట చెల్లుబాటు ఓటుగా దాన్ని స్వీకరించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రత్యేకమైన గుర్తు పెట్టాలని ఏమంటున్నా, దానికి ఏం అసలు డిస్టింగ్విషన్ అదే మన యారో మార్క్ అటువంటి ఉండవు కదా. మనమే ఎంప్లాయ్ అనుకోండి, ఆ ఎక్కడి దగ్గర టిక్ ఏదో దాంట్లో పెడతాడు, అది ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అంటున్నట్టు. ఓటర్ను సూచించే గుర్తు అస్పష్టంగా ఉన్నా లేదా ఒక అభ్యర్థికి ఒకటికి మించి వేసిన గుర్తులు ఉన్నా ఆ బ్యాలెట్ పేపరు తిరస్కరింపబడుతుంది. ఈ విధంగా చెల్లుబాట్లు ఓట్లను లెక్కించిన తద్వారా ప్రతి అభ్యర్థికి వేయబడిన ఓట్లను వారి ఖాతాలో వేయబడుతుంది. ప్రతి అభ్యర్థి పొందిన పోస్టుల ఓట్ల మొత్తం సంఖ్యను లెక్కించి అనుబంధం 21 కొంచెం అక్కడ మీ దగ్గర రాసుకోండి. అనుబంధం 21లో ఫారం నెంబర్ 25లో రిజల్ట్ షీట్ నందు సముచిత స్థానంలో వేసి అభ్యర్థులకు సమాచార నిమిత్తమై వాటిని ప్రకటించాలి. అనుబంధం 24 ఎనెక్టర్ 21 ఫామ్ నెంబర్ 25లో రిజల్ట్ షీట్ నందు దాన్ని ఎక్కడైతే ప్లేస్ ఉందో దానికి ఎన్ని వచ్చినాయి అనేది అక్కడ వేసి ఆ అభ్యర్థులకు సమాచారం ఉంటారు కాబట్టి వాళ్ళు ఎన్ని వచ్చినాయి అనేది ప్రకటించమంటారు. తర్వాత ఓట్ల లెక్కింపు టేబుల్స్ వద్దకు బ్యాలెట్ బాక్సుల ముందుకు వాటిని తీసుకురావటం. ఇది ఎలా అనేది ఒక చిన్న రిటర్నింగ్ అధికారి వార్డు వారీగా పోలీస్ స్టేషన్ల వారీగా వరుస సంఖ్య ప్రకారం ఓట్లను లెక్కించాలి. ఉదాహరణకు రిటర్నింగ్ అధికారి వార్డు నెంబర్ 1లోని బాక్స్ నెంబర్ 1తో మొదలుపెట్టి ఆ తర్వాత వార్డు నెంబర్లోని బాక్స్ నెంబర్ 2లో బ్యాలెట్ పేపర్లను లెక్కించాలి. ఓకేనండి. అనంతరం 2వ వార్డు బ్యాలెట్ పేపర్లను లెక్కించాలి. ఇక్కడ ఒక పిఎస్లో 2 బాక్సులు ఉంటే ఇక్కడ అట్లా లేవు కాబట్టి మనకి ఒక పిఎస్ అయిపోయింది, నెక్స్ట్ 2వ పిఎస్, అంతే మన పని. తర్వాత రిటర్నింగ్ అధికారి ఒకే సమయంలో ఒకేసారి 1 కంటే ఎక్కువ బ్యాలెట్ బాక్సులు తెరవరాదు. గమనించండి సార్, ఎక్కువ రిటర్నింగ్ అధికారి ఒకే సమయంలో 1 కంటే ఎక్కువ బ్యాలెట్ బాక్సులను ఒకటే ఉండాలి. పిఓ గారి దగ్గర అయితే ఒక బాక్స్ ఎట్లా పోలింగ్ ఉపయోగపడిందో అలాగే మన దగ్గర కౌంటింగ్ దగ్గర కూడా ఒక్క పిఎస్దే ఓపెన్ అయ్యి ఉండాలంటారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ఒక వార్డుకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు అన్నిటినీ ఆ వార్డు లెక్కింపు టేబుల్ పై ఉంచాలి. అంటే ఇప్పుడు 8 ఒక బాక్స్ తర్వాత ఇంకొక బాక్స్ తెచ్చి ఓట్లను లెక్కించాలి. అంటే ఎన్ని పిఎస్లు ఉన్నాయో అన్ని టేబుల్స్ మనకి అక్కడ అరేంజ్ చేయబడి ఉండాలి. తర్వాత బ్యాలెట్ బాక్సుల సీళ్లను పరిశీలించడం. బాక్సుల పైన సీళ్లు వేసి భద్రంగా మనకు తెలిసేది లక్క వేసి ఉంటుంది కాబట్టి పేపర్ సీల్పై గుర్తింపు మార్కు, పేపర్ సీల్పై వరుస సంఖ్య ఏమండి. తర్వాత ప్రతి బ్యాలెట్ బాక్స్ నందు ఉపయోగించిన పేపర్ సీల్ వరుస సంఖ్యను ప్రిసైడింగ్ అధికారి పోలీస్ స్టేషన్లో తయారు చేసి పేపర్ సీల్ అకౌంట్తో సరిపోల్చుకోవాలి. ఇందుకొరకు లెక్కింపు ఏజెంట్లను అనుమతించాలి. పేపర్ సీల్ అకౌంట్లో గల వరుస సంఖ్య బాక్స్ పై ఉన్న పేపర్ సీల్ వరుస సంఖ్యలో సరిపోనప్పుడు బ్యాలెట్ బ్యాగ్స్ ట్యాంపర్ అయి ఉండొచ్చు లేదా పేపర్ సీల్ ఏం లేదండి, ఆ పేపర్ సీల్ మీద ఉన్న నెంబరు మన పేపర్ సీల్ అకౌంట్ ఇస్తారు కదా దాని నెంబరు సరిపోల్చుకోమంటున్నాడు అంతే. ఊరికి దాని గురించి మనం ఎక్కువగా ఇదవుతుంది. అలాగే అప్పుడు ప్రిసైడింగ్ అధికారి ఇచ్చిన పేపర్ సీల్డ్ అకౌంట్ ఉంటుంది కదండి, దానిలో పేర్కొన్న ఈ సీళ్ల వరుస సంఖ్యని గమనించుకుంటాం. తర్వాత ఏదైనా తప్పిదం జరిగితే అది వ్రాతపూర్వక వ్యత్యాసాన్ని విస్మరించాలి. ఏదన్నా ఒకటి అక్కడ పొరపాటున ఈ నెంబరే ఉంటుంది, ఏదైనా పట్టువేత పడినా దాన్ని వ్రాతపూర్వకమైన వ్యత్యాసంగా గమనించి విస్మరించమంటున్నాడు. నెంబర్ దాని మీద ఉన్న నెంబర్ సరిపోదు. ఒకవేళ బ్యాలెట్ బాక్స్ సురక్షితంగా లేదని ట్యాంపరింగ్ జరిగిందని రిటర్నింగ్ అధికారి భావిస్తే ఆ బ్యాలెట్ బాక్స్ ని డోంట్ ఓపెన్ దట్ బాక్స్ అంటున్నాడు. రిటర్నింగ్ అధికారి ఓట్లను లెక్కించకుండా ఆ బ్యాలెట్ బాక్స్ ని తిరిగి సీల్ వేసి జిల్లా ఎన్నికల అధికారి ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి వాస్తవాన్ని తెలియపరచాలి. ఓకేనండి.
తర్వాత సంబంధిత పోలింగ్ రీపోలింగ్ అదంతా మళ్ళీ బ్యాలెట్ బాక్స్ తెరవడం ఒకసారి జాగ్రత్తగా. వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాల లెక్కింపును పోలింగ్ స్టేషన్ వారీగా నిర్వహించబడుతుంది. మరియు సర్పంచ్ బ్యాలెట్ పేపర్ల లెక్కింపును గ్రామ పంచాయతీలోని అన్ని వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఇప్పుడు చెప్పారు సార్, అన్ని సర్పంచ్ బ్యాలెట్ పేపర్లను ఒక చోటకి చేర్చి కలిపిన తరువాత ఓట్ల లెక్కింపు చేపట్టబడుతుంది. ఒక దేర్ ఇస్ నో నోట్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, పోలింగ్ స్టేషన్లో వాడిన బ్యాలెట్ బాక్సుల గుర్తింపుపై అనుమానం లేకపోతే అవి సరిగా ఉన్నవని తృప్తి చెందిన తర్వాత లెక్కింపు కోసం ఓట్లను ఆ బ్యాలెట్ బాక్స్ నుండి బయటకు తీయాలి. కౌంటింగ్ సమయంలో రెండో బాక్స్ తీయాలి. అంతేగా? అంతే అంతే బ్యాలెట్ అంతే. వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాల లెక్కింపును పోలింగ్ స్టేషన్ వారీగా నిర్వహించబడుతుంది. ఒక బాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1/8లో ఈ 1/8 PS వచ్చిందండి మనకు. 1/8 PS బాక్స్ ఉంది. ఈ బాక్స్లో ఏమేమి ఉంటాయి? ఆ వార్డు ఓట్లు ఉంటాయి, సర్పంచ్ గారి ఓట్లు ఉంటాయి. దీన్ని ఏం చేయమంటున్నాడు? ముందు డివైడ్ చేసేస్తారు. సర్పంచ్ ఓట్లు ఒక పక్క ఇందాక సార్ చెప్పారు. వార్డు సభ్యుల ఓట్లు బయటకు వచ్చిన తర్వాత ఈ వార్డు సభ్యుల ఓట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఎన్ని ఆ వార్డు సభ్యుల ఓట్లు వచ్చినాయి అనేది మనం కౌంటింగ్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే తర్వాత ఈ సర్పంచ్ ఏం ముట్టుకోం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక చోట పక్కన ఇది అవుతా ఉంటాయి. అలాగే రెండోది వస్తాయి. అట్లా అవన్నీ ముందు లెక్కింపు అంటే టాలీ అవుతాయండి. కానీ కౌంటింగ్ చేసి వార్డ్ అనేది శాస్త్రీయ మన శాస్త్రి గారు అనేది ఏంటంటే ఒక వార్డ్ అయిన తర్వాత అంతే కదా సార్, అంతే అంతే అది సరి చూసుకోవడం అది ఓకేనండి. సార్ అడిగేది ఏంటంటే ఒక వార్డ్ దానికంటే ముందు పోలింగ్ స్టేషన్లో వాడిన బ్యాలెట్ బాక్స్ల గుర్తింపుపై అనుమానం ఏమీ లేకపోతే అవి సరిగ్గా ఉన్నామని తృప్తి చెందిన తర్వాత లెక్కింపు కోసం వాట్లను ఆ బ్యాలెట్ బాక్స్ నుండి బయటకు తీయాలి. మీరు వినండి, టైం ఎక్కువ అవుతుంది కాబట్టి మనం వినుకుంటే ఏదైనా ఉంటే తర్వాత చివరు. కౌంటింగ్ సమయంలో టెండర్ బ్యాలెట్ పేపర్లు కలిగిన కవర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవరాదు, పక్కన పెట్టండి. బ్యాలెట్ బాక్స్ నుండి బ్యాలెట్ పత్రాలని బయటికి తీసిన తర్వాత అట్టి బాక్సులను ఖాళీగా ఉన్నట్లు కౌంటింగ్ ఏజెంట్కి చూపించేయాలి. క్వశ్చన్ బాక్స్ చూపించేసి లెక్కింపు విధానం ఎలాగో చూడండి. పోలింగ్ స్టేషన్లో వినియోగించిన బ్యాలెట్ బాక్స్లోని సర్పంచ్ బ్యాలెట్ పేపర్ పింక్, వార్డు సభ్యుని బ్యాలెట్ పేపర్ తెలుపు అన్నిటినీ బయటికి తీసి వేరువేరుగా ఉంచాలి. ఎలా చేయాలో చెప్తున్నాడు. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ తర్వాత సర్పంచ్ వార్డు సభ్యుని బ్యాలెట్ పేపర్లను విడిగా ఉంచి ప్రిసైడింగ్ అధికారి రికార్డు చేసిన బ్యాలెట్ పేపర్ అకౌంట్తో సరి చూడాలి. ఓకే, మైండ్ మీకు అక్కడ విజువలైజ్ చేసుకోండి. కౌంటింగ్ టేబుల్ మీద కూర్చున్నారు మీరు, పేపర్స్ అదేంటి రికార్డ్ చేసిన బ్యాలెట్ పేపర్ అకౌంట్ మన దగ్గర ఉంది. ఇవి సర్పంచ్ బ్యాలెట్ పేపర్లను నిలువు మడత విడిపోకుండా ఒక్కొక్కటి 25 చొప్పున కట్టలుగా చేసి ప్రతి కట్టను 2 చివర్లలో రబ్బర్ బ్యాండ్తో కట్టడం ద్వారా ఒక దగ్గర ఉంచాలి. నిలువు మడత చెడకుండా వాటిని 25 చొప్పున 2 రబ్బర్ బ్యాండ్ అంటున్నాయి, 2 వడ్రాణాలు కట్టాలి, పైన ఒకటి 2 వాళ్ళని పక్కన పెట్టేసి ఓకే, ప్రతి కట్టను 2 చివర్లో పెట్టేసి ఈ కట్టలను సురక్షితంగా రిటర్నింగ్ అధికారి తమరు వారి దగ్గర సురక్షితంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత మొదటి వార్డుకి సంబంధించిన శాస్త్రి గారు మొదటి వార్డుకి సంబంధించిన బ్యాలెట్ పేపర్లను అభ్యర్థుల వారీగా వేరు చేయాలి. అట్లు చేయనప్పుడు సందేహాత్మకమైన మరియు చల్లని ఓట్లను వేరుగా ఉంచాలి. ప్రతి అభ్యర్థికి పోలైన చెల్లుబాటైన బ్యాలెట్ పేపర్లన్నింటినీ ఒక్కొక్కటికి 25 చొప్పున కట్టలుగా చేయాలి. స్పష్టంగా లేని సందేహాత్మకంగా ఉన్నట్టు బ్యాలెట్ పేపర్లన్నింటినీ మరొక కట్టలో మార్చి తదుపరి పరిశీలన కోసం రిటర్నింగ్ అధికారికి పంపాలి. ఈ కౌంటింగ్ చేసేవాళ్ళు చేసే పని చేసి అంటే మీ దగ్గరకు అవి అంటే అదే ఉంటారు మీరు సీల్డ్ ప్యాకెట్ అనేది లెక్కించిన బ్యాలెట్ పత్రాలని ఎన్నిక సామాగ్రిని సీల్ చేయడం. లెక్కింపు పూర్తయిన తర్వాత అన్ని వార్డులు సర్పంచులకు సంబంధించి చెల్లుబాటైన బ్యాలెట్ పేపర్లు కలిపి మరియు తిరస్కరించబడినవి పోస్టల్ బ్యాలెట్ అభ్యర్థుల వారీగా వచ్చే కట్టలుగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఈ కట్టలను పెద్ద కవర్లో ఉంచి ప్యాకెట్ని సీల్ చేయాలి. దీంట్లో 4 ప్యాకెట్లు ఉన్నాయి. ఒకసారి ఉత్తిన పేరు అంటారు మీరు. ఏ సీల్డ్ ప్యాకెట్, ఏలో చెల్లుబాటైన మరియు తిరస్కరించబడిన లెక్కింపబడిన బ్యాలెట్ పేపర్లు పోస్టల్ బ్యాలెట్తో సహా.
ఒకటి. 2 గోధుమ రంగులో గల ప్రింటెడ్ సీల్డ్ కవర్, బ్యాలెట్ పేపర్ అకౌంట్, పోలుకు ముందు మరియు తర్వాత ప్రిసైడింగ్ అధికారి డిక్లరేషన్, పేపర్ సీల్ అకౌంట్, ప్రిసైడింగ్ అధికారి డైరీ విజిట్ షీట్. ఇది ఏ. దీంతో పాటుగా 3 ఆకుపచ్చ రంగులు గల సీల్డ్ స్టాట్యుటరీ కవర్, మార్కుడ్ కాపీ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్, 2 సంతకం చేయబడిన ఉపయోగించని బ్యాలెట్ పేపర్లు అండ్ కౌంటర్ ఫైల్స్, ఇతర ఉపయోగించని బ్యాలెట్ పేపర్లు అండ్ కౌంటర్ ఫైల్స్, టెండర్ బ్యాలెట్ పేపర్లు, ఓటింగ్ పద్ధతిని అనుసరించిన కారణంగా రద్దుపరిచిన బ్యాలెట్ పేపర్లు, ఇతర రద్దుపరిచిన బ్యాలెట్, ఉపయోగించిన బ్యాలెట్, ఇవన్నీ కూడా ఏ ప్యాకెట్ అండి, సీల్డ్. నెక్స్ట్ బి, పసుపు రంగు, మార్కుడ్ కాపీ కాకుండా ఇతర ఓటర్ల జాబితాలు, పోలింగ్ ఏజెంట్ నియామక పత్రాలు, ఎలక్షన్ డ్యూటీ, ఇవన్నీ కూడా గుడ్డి అందులో వీళ్ళన్నీ కూడా వస్తాయండి. 9 కవర్లు. సి, నీలం రంగు ప్యాకెట్, దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది ఇచ్చాడు. తర్వాత ఇదన్నీ అయిపోగానే, సీల్ అయిపోగానే ఉప సర్పంచి ఎన్నిక. రిటర్నింగ్ అధికారి సభ్యుల మరియు సర్పంచ్ ఫలితాలను ప్రకటించిన అదే రోజున ఉప సర్పంచ్ ఎన్నిక వరకు ఎన్నికల ప్రకటనలో తెలియజేసిన సమయం మరియు స్థలంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. డిపిఓ మరియు ఇతర, ఇందాక అన్నారు కదా, అంటే ఇప్పుడు ఉంటుందని చెప్పి నోటీస్ ఇస్తారు. అక్కడ ఇచ్చిన తర్వాతనే మరియు ఇతర స్థలాన్ని నిర్దేశిస్తే తప్ప ఆ సమావేశం పంచాయతీ కార్యాలయంలోనే జరగాలి. అంటే ఇప్పుడు గ్రామ సచివాలయం ఫలితాల ప్రచురణ తర్వాత వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నోటీసులు గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో అంటింపజేయడం ద్వారా సభ్యులకు మరియు సర్పంచ్కి తెలియచేయాలి. సమావేశానికి నియమింపబడిన 1 గంట లోపల గ్రామ పంచాయతీ మొత్తం సభ్యుల్లో సగం మందికి తక్కువ కాకుండా ఉన్నట్లు అట్టి సమావేశానికి హాజరైతే తప్ప ఉప సర్పంచ్ ఎన్నికలు జరిగే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించరాదు. ఎన్నిక విధానం. ఉప సర్పంచ్గా ఎన్నిక కోసం సభ్యుల్లో ఒక సభ్యుడి పేరును ఎవరైనా ఒక సభ్యుడు ప్రతిపాదిస్తే మరొక సభ్యుడు బలపరచాలి. ప్రతిపాదించిన మరియు బలపరిచిన అభ్యర్థుల పేర్లను రిటర్నింగ్ అధికారి సమావేశానికి హాజరైన అందరి ముందు చదివి వినిపించాలి. కేవలం ఒక అభ్యర్థి మాత్రమే నామినేట్ కాబడినతో అతను ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినట్లుగా ప్రకటించాలి. 2 లేదా 3 అభ్యర్థులు పోటీలో ఉంటే ఆ సమావేశంలో హాజరైన సభ్యుల చేతులు పైకెత్తి చూపడం ద్వారా ఎన్నికలు చేపట్టాలి. ఒక్కొక్క అభ్యర్థి పేరిట చేతులు పైకెత్తి చూపడం ద్వారా పోలైన ఓట్ల సంఖ్యను ప్రిసైడింగ్ అధికారి రికార్డు చేయాలి. ఒక్కొక్క అభ్యర్థికి పోలైన ఓట్ల సంఖ్యను రిటర్నింగ్ అధికారి ప్రకటించాలి. అటు పిమ్మట వెంటనే అత్యధిక సంఖ్యలో ఓట్లు పొందిన అభ్యర్థిని ప్రకటించి అతను ఎన్నికైనట్లుగా ప్రకటించాలి. పోటీ చేస్తున్న అభ్యర్థుల మధ్య సమాన సంఖ్యలో ఓట్లు పొందిన సందర్భంలో ప్రిసైడింగ్ అధికారి సభ్యుల సమక్షంలో లాటరీ ద్వారా డ్రాను నిర్వహించి డ్రాలో ఎవరి పేరైతే ముందుగా తీయబడుతుందో అట్టి అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటించాలి. ఈ ఎన్నికలో సర్పంచ్ కూడా ఓటు వేయడానికి అర్హత కలిగి ఉంటాడు. ఎన్నికల ఖర్చుల వివరాలని సార్ అదే ఎక్స్పెండిచర్ అఫ్సర్ రేపటి వస్తూ ఉంటారు. ఎవరు మీరు అనుకుండా సార్